రకరకాల క్రైమ్స్ చేస్తూ, అక్రమంగా మైనింగ్స్ చేస్తూ, ప్రజల రక్తాన్ని జలగలా పీల్చి బ్రతికే ఒక కర్కోటకుడైన విలన్కి ఈదురుగాలికి ఎదురెళ్ళిపోయి ఒక గుద్దుతో గూష్మాండం బదలుగొట్టి స్తంభాలను సైతం చేతులతో ఎత్తేయగలిగే సింహబలుడు లాంటి హీరోకి మధ్య జరిగే పోరాట నేపథ్యంలో ఇప్పటికే బోలెడు సినిమాలు వచ్చేసాయి. అండ్ నాకు పర్సనల్గా ఇలాంటి మూవీస్ చూసి విరక్తి కూడా వచ్చేసింది. సో ఆబ్వియస్లీ ఈ మూవీ ట్రైలర్ని చూసినప్పటి నుండి నాకు ఈ మూవీ మీద ఎటువంటి హైపు ఏర్పడలేదు. పోనీ ట్రైలర్ కట్ బ్యాడ్గా చేశారేమో, సినిమా చూశాక నా ఒపీనియన్ మారుతుందేమో అని అనుకున్నాను. కానీ ఈ మూవీని చూశాక కూడా నా ఒపీనియన్లో అయితే ఎటువంటి మార్పు రాలేదు. హీరో ఇస్ ద వన్ అండ్ ఓన్లీ సేవియర్ అనే పాయింట్ని హైలైట్ చేస్తూ వచ్చే రొటీన్ కమర్షియల్ మాస్ మసాలా మూవీస్లో ఉండే అవే అఘాయిత్యాలు, అవే హింసలు, అదే రోతతో నిండిపోయిన మరో కమర్షియల్ మాస్ మసాలా మూవీ ఈ చాట్. అయితే నాకు ఈ మూవీలో 2 విషయాలు మాత్రం పాజిటివ్గా అనిపించాయి. జనరల్గా ఇలాంటి మూవీస్లో హీరోయిన్ ట్రాక్ పెట్టారంటే చాలా వరకు ఆ ట్రాక్ చిరాకు పెట్టే విధంగానే ఉంటుంది. బట్ ఈ మూవీకి వచ్చేసరికి ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ మూవీలో సన్నీ డియోల్కి అసలు హీరోయినే ఉండదు కాబట్టి. ఈ డెసిషన్ని తీసుకోవడానికి గల కారణాలు ఏంటో నాకు తెలియదు. కానీ రోత పుట్టించే లవ్ ట్రాక్లు పెట్టడం కంటే అసలు అలాంటి ట్రాక్లే లేకుండా మూవీ తీయడం ఇంకా బెటర్ అనిపించింది. ఇక ఈ మూవీలో నాకు కొంచెం కొత్తగా అనిపించిన పాజిటివ్ పాయింట్, ఈ మూవీలో ప్రెసెంట్ టైమ్ లైన్లో చూపించిన ఈవెంట్స్ అన్నీ కూడా కేవలం 10-12 గంటల వ్యవధిలోనే జరిగిపోవడం. అఫ్కోర్స్ మధ్యలో కొన్ని ఫ్లాష్ బ్యాక్లు, విలన్ తాలూకు బ్యాక్ స్టోరీలు చూపిస్తుంటారనుకోండి. బట్ ఇటువంటి ఒక కమర్షియల్ మూవీలో కేవలం ఒక్క రోజులో జరిగే స్టోరీని మాత్రమే చూపించడం కొంచెం యూనిక్గా అనిపించింది. అంతే. ఈ 2 విషయాలు తప్పితే ఈ సినిమాలో నాకు వేరే ఏ ఆస్పెక్ట్ కూడా అంత పాజిటివ్ ఫీల్ని ఇవ్వలేదు. యాంటీ గ్రావిటీ ఫైట్స్, శృతి మించిన వైలెన్స్, లౌడ్నెస్తో ఇరిటేట్ చేసే బీజిఎం, ఇలా ఈ మూవీలో ఉన్న చాలా విషయాలు నాకు విసుగు తెప్పించేలా చేశాయి. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సన్నీ డియోల్ గారికి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నమాట వాస్తవమే, కానీ ఆయన యాక్టింగ్ మాత్రం నాకు అంతగా ఎక్కదు. ఇక మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు కూడా బోయపాటి గారి మూవీస్లోనే చాలా అతి చేస్తున్నట్టుగా అనిపించింది. మరీ ముఖ్యంగా విలన్ పైన కంప్లైంట్ ఇవ్వడం కోసం ఒక గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ రాష్ట్రపతికి ఉత్తరం రాసి ఆ ఉత్తరంతో పాటు చేతి వేలను కూడా కోసి రాష్ట్రపతికి కొరియర్ చేయడం మరీ టూ మచ్ అనిపించింది. సో ఇప్పటివరకు నేను చెప్పిన దాన్ని బట్టి ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేయట్లేదన్న సంగతి మీకు అర్థం అయిపోయి ఉంటుంది. బట్ ఒకవేళ మీరు సన్నీ డియోల్ గారికి ఇల్లాజికల్ మాస్ మసాలా జోనర్కి కంబైన్డ్ ఫ్యాన్ అయ్యి ఉంటే మేబీ ఈ మూవీ మీకు నచ్చొచ్చేమో. గివ్ ఇట్ ఏ ట్రై. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.